అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం, పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు ఈ దివ్య బలి పూజను ప్రత్యేకించి దివ్యవాణి టీవీ దాతలందరి కొరకు సమర్పిస్తూ, ముఖ్యంగా దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఏరువ ప్రతీష్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వీరి భార్య, తల్లిదండ్రులు, అత్తమామలు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మెత్రాసనం శాంతినగర్ విచారణ వరకల జాకబ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యాలు, తలంపులు నెరవేరాలని, మరియుకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని కృతజ్ఞతా బలి జేకబ్ లలిత కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత థామస్ అక్వైనస్ గారి పండుగను కొనియాడుతూ ఉండగా, మరి దేవుడు మనందరినీ కూడా తన వెలుగుగా ప్రకాశించమని అడుగుతూ ఉన్నారు. కానీ చాలాసార్లు మన విశ్వాసం గురించి మాట్లాడడానికే మనం భయపడుతూ ఉంటాం. కొన్నిసార్లు బహిరంగంగా మనం ఎవరమో కూడా తెలియకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈరోజు ప్రభువు నీ విశ్వాసాన్ని బహిరంగంగా నీవు ఒప్పుకోలేకపోతే నేను కూడా నిన్ను బహిరంగంగా ఒప్పుకోలేనని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, మనందరము కూడా దేవునిలా వెలుగు, ఆయన వెలుగులో మనం కూడా ప్రకాశించాలి. మరి గడిచిన దినాలలో ఒకవేళ చీకటి జీవితాన్ని కనుక మనం జీవించినట్లయితే, మన క్రియల ద్వారా, మన మాట ద్వారా, మన విశ్వాసంలో ప్రభుని క్షమాపణ అడుగుదాం. ప్రత్యేకించి దివ్య బలి పూజలో దేవుని శక్తితో, దేవుని సహాయంతో రాబోయే రోజులలో దేవుణ్ణి సగర్వంగా ఒప్పుకొని బహిరంగంగా ప్రకటించడానికి విశ్వాసాన్ని ఇవ్వమని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపులని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్ర జీవితము పట్లను, పవిత్ర వేద సత్యముల అభ్యాసములోను మహాశక్తి కలిగి ఉండునట్లు పునీత థోమాస్ అక్వినాస్ గారిని రూపొందించితివి.
మేము అతడు బోధించిన దానిని అర్థము చేసుకున్నట్లును అతడు సాధించిన దానిని ఆచరించినట్లును మాపై కృప చూపమని మేము వేడుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మనము గట్టి విశ్వాసముతోనూ దృఢమగు నిరీక్షణతోనూ ఒకరిని ఒకరు ప్రేమతో ప్రోత్సహించుకొందము. హెబ్రీయులు రాసిన లేఖ 10వ అధ్యాయము 19 నుండి 25 వరకు. సోదరులారా, యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుదుమని మనకు నమ్మకము కలదు. తన శరీరము అను తెర ద్వారా సజీవమగు ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన తెరిచెను. దేవుని గృహమును నిర్వహించుటకు ఒక గొప్ప యాచకుని మనము పొంది ఉన్నాము. కనుక మనము కలుషితము నుండి శుద్ధి నొందిన నిష్కపటమగు హృదయములతో స్వచ్ఛమగు నీటితో కడుగబడిన శరీరములతో గట్టి విశ్వాసముతో దేవుని సమీపింతుము. దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనును. కనుక మన నిరీక్షణను మనము దృఢముగా నిలిపి ఉంచుకొందము. మనము ఒకరినొకరు సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి మేలు చేయుటకు పరస్పరము ప్రేమించుకొనుటకు దారులు కనుగొందము. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశమగుటయను అలవాటును విడనాడక ప్రభువు దినము సమీపించుచున్నందున ఒకరిని ఒకరము మరింత ప్రోత్సహించుకొందుము. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును వెతుకుకొనుచు వచ్చెడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు ఇట్టివారే. భూమియు దాని మీద నున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణులెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రాల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును వెదుకుకొనుచు వచ్చెడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు ఇట్టివారే. ప్రభు పర్వతం నెక్కుటకు అర్హుడెవడు? ఆయన పవిత్ర స్థలమున అడుగుటకు యోగ్యుడెవడు? నిర్దోషులైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అందరూ ప్రభువును వెతుకుకొనుచు వచ్చెడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు ఇట్టివారే. అతడు ప్రభువు నుండి దీవెనలు బడయును. అతని రక్షకుడైన ప్రభువు అతనిని నీతిమంతునిగా గణించును. ప్రభువును వెతుకుకొనుచు వచ్చెడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు ఇట్టివారే. అందరూ ప్రభువును వెతుకుకొనుచు వచ్చెడివారు యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చెడివారు ఇట్టివారే. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి.
యేసు బాటలో నడచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము వచనములు 21 నుంచి 25 వరకు. మరలా ఆయన వారితో ఇట్లనెను, ఎవడైనను దీపాన్ని వెలిగించి దీపస్తంభముపై ఉంచును గాని కొంచెము క్రింద గాని మంచము క్రింద గాని ఉంచడు గదా. దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు, బయలుపరచుటకే గాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వినులున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకించుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికే మరింత వసగబడును, లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఇది క్రీస్తు సువిశేషము. విశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడును గాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈరోజు 2 పట్టణాలు కూడా. మొదటిది రెండవ పట్టణం అంటే సువార్త. అట్లాగానే ఈరోజు చేసే పండుగ కూడా ఒకే సందేశం గురించి మాట్లాడుతూ ఉన్నాయి. మొట్టమొదటి పట్టణంలో మనం విన్నట్లయితే మీరు పరస్పర ప్రేమ, పరస్పరంగా ప్రేరణ కలిగి ఉండాలి. అంతేకాదు మంచి పనులు చేయండి, ఒకరి కోసం ఒకరు మంచి పనులు మంచి క్రియలు చేయండి అని చెప్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు, సంఘ సమావేశాలు మీరు చెయ్యండి, సంఘ సమావేశాల్లో పాల్గొనండి. ఎందుకంటే అక్కడ అందరూ కలిసి మరి అందరికీ ఒకరికి ఒకరు ప్రేరణగా ఉంటారు కాబట్టి. ఇక సువార్తలో కూడా అదే మాట, మీరు దీపస్తంభంపై పెట్టబడిన దీపము లాంటి వాళ్ళు. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 1వ యోహాను రాసిన లేఖలో 1వ అధ్యాయం 5వ వచనములో ఈ విధంగా వ్రాయబడింది, దేవుడు వెలుగట, దేవుడే వెలుగు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. కాబట్టి దేవుడు, గాడ్ ఈజ్ లైట్, దేవుడు వెలుగు. 119వ కీర్తనలో 105వ వచనంలో అందుకే కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్కు నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు వెలుగు, ప్రతి క్రైస్తవుడు కూడా ఒక దీపం వంటివాడు. ఈరోజు మార్కు సువార్త 4:21 అదే మనకు చెప్తూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 5:14 ప్రభు అంటున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం చదివినట్లయితే 16వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 14 నుండి, కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు, ఇంటినున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపాన్ని వెలిగించి దీపస్తంభం పైనే ఉంచుదురు కదా అని చెప్పిన తర్వాత, ప్రజలు మీ సత్కార్యాలను చూచి, వెలుగు ఏంటంటే మీ సత్కార్యాలు, పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారు ఎదుట ప్రకాశింపనిండు. ప్రియ సహోదరి సహోదరులారా, మౌన క్రైస్తవుడు క్రైస్తవ తత్వానికి విరుద్ధం. మనము ప్రకాశించాలి.
అది మన సహజ స్వభావం. మనలో ఒక ఆలోచన ఉంది, తప్పుడు ఆలోచన లేదా దురభిప్రాయం అనవచ్చు. ఏమిటా దురభిప్రాయం అంటే, ఈ చెయ్యి చేసే పని ఈ చెయ్యికి తెలియకూడదు అని చెప్తాం. అంటే అక్కడ ఉద్దేశము మంచి పనులు కనపడకూడదని కాదు, నీవు చేసే పనిని నీకు ఆపాదించుకోగాకు అని చెప్తాడు ప్రభు. అంటే డంభము చెప్పొద్దు, లేదా నా వల్ల చేశాను, నేను చేశాను అని చెప్పేసి చెప్తే దానికి ఉపయోగం. కానీ క్రైస్తవుల పని, క్రైస్తవుల తత్వము మనుషులకు కనపడాలి. ప్రభు అంటాడు కదా, మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు తత్వాన్ని జీవించాలి, క్రీస్తు తత్వాన్ని ప్రకటించాలి, క్రీస్తు తత్వాన్ని బోధించాలి. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. కొండపై కట్టబడిన పట్టణాన్ని ఎంత దాచిపెడదామన్నా దాచిపెట్టలేము. ఎందుకని? ఎత్తుగా ఉన్నది. మనం కూడా అంతే, మన జీవితాలు కూడా అంతే ఉండాలి. మదర్ తెరేసా గారు చాలా పనులు చేశారు. ఎవరు ఆపితే ఆగిద్ది? అందరికీ కనపడదు ఆమె పని. ఆమె ఎప్పుడు కూడా లైమ్ లైట్ కోసం, అంటే నలుగురిలో పేరు చెప్పుకోవాలని ఎప్పుడు ఆమె ఆశపడలేదు. కానీ ఆమె చేసే పనులు కనపడేవి, ఆమె క్రియలు కనపడేవి. అట్లాగనే మనము కూడా అలాంటివి చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, టెడ్ కెనడీ జూనియర్ అని 12 ఏళ్లకి తనకు క్యాన్సర్ వల్ల కాలు కోల్పోయాడు. తల్లిదండ్రులు బాగా కేర్ ఇవ్వడం వల్ల మళ్ళీ పుంజుకున్నాడు. ఆ తరువాత చాలా చోట్లకి వెళ్ళి ఆయన ప్రేరణాత్మకమైన సందేశాలు, ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అమెరికా, యూరోప్ దేశాలు తిరిగినప్పుడు ఆయన తన రికవరీ, అంటే తను తిరిగి ఎలా బాగుపడ్డాడు దాని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పే మాట ఏంటంటే, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానంటే ఆ క్రెడిట్ అంతా నా కుటుంబానిదే. ఈ విధంగా నేను చెప్పడం వల్ల కొంతైనా నా కుటుంబానికి, నన్ను చేరదీసిన వారికి నేను ఇస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనము కూడా వెలిగించబడేది క్రీస్తు ప్రభు వల్ల. అది గమనించాలి. అందుకే ఈరోజు నీ ప్రయత్నం ఏంటి అని అడుగుతున్నాడు ప్రభు. మంచి పనులు చేస్తున్నావా? 1 పేతురు మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మీరు సత్ప్రవర్తన కలిగిన వారై ఉండవలెను. అన్యులు మేము దుష్ప్రవర్తకులని దూషించిన ఎడల మీ సత్కార్యములను వారు తప్పక గుర్తించినట్లు ప్రవర్తింపుడు. దుష్ప్రవర్తకులని దూషించు నెడల ఇప్పుడు వారు దర్శనమిచ్చు దినమున దేవుని మహింపరపడు. అంటే అన్యులకి మనం సాక్ష్యం ఇవ్వాలే కానీ అన్యులకి మనము దేవుని క్రైస్తవ మతము తలదించుకునేలాగా ఉండకూడదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మనం ఈ పని చేయలేకపోతున్నాము? మనలో చాలామంది మొట్టమొదటిగా వెలుగుగా ప్రకాశించడానికి భయపడుతూ ఉంటాం. నెల్సన్ మండేలా మీకు తెలుసు, దాదాపు 27-28 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పేవాడు. మామూలుగా మనం అనుకుంటాం చాలామంది చీకటి అంటే భయపడతారని. కాదు, ఆయన చెప్పిన మాట ఏంటంటే వెలుగు గురించి భయపడతారట. అంటే ఏదన్నా చేద్దామంటే అమ్మో ఏమనుకుంటారు, ఒకవేళ చేస్తే తాటాకులు కడతారేమో, లేదు నేను చేయగలనా, భయం. అంటే వెలుగు అంటే దేవుని పనులు దేవునికి తగ్గట్లుగా మనం బ్రతకడం. ఇక వచ్చింది ఏమే, చేస్తుంది ఏమే అని అనుకుంటారేమో. దివ్యవాణికి వచ్చి సహాయం చేస్తే ఏమనుకుంటారని కొంతమంది రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన చెప్పినట్లు వెలుగు గురించి భయపడతారు. ఎందుకని? మనము వెలుగులో ఉన్నప్పుడు ఏమవుతుంది, అవతలి వ్యక్తి మనస్సాక్షి గద్దిస్తుంది. అరే, మనం పక్కన ఉన్నప్పుడు అవతలి వ్యక్తి తప్పు చేస్తున్నానన్న భావన గుర్తు రావాలి. అందుకే వెలుగు అంటే భయం వాళ్ళకి. యేసు ప్రభువుని తుదముట్టించింది అందుకే. వాళ్ళ మనస్సాక్షిని మనం గద్దిస్తూ ఉంటాము, వారికి వారెవరో నువ్వు తెలియజేస్తూ ఉంటావు. అందుకే నువ్వు వెలుగులో ఉండాలి. యేసు ప్రభు తరపున మనం వెలుగులో ఉండాలి. అయితే దానికి కొన్నిసార్లు మనం సాగు చెప్తూ ఉంటాం. ఏమని సాగు చెప్తున్నాము?
అమ్మో నాకు చేత కాదు, నాకు అంత శక్తి లేదు. రెండవది పిరికితనం, భయం. మూడవది అజ్ఞానం, నాకంత తెలియదు అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. ఇక నాలుగవది స్వార్థం. నేనే ఎందుకు చేయాలి, ఇది నా బాధ్యత కాదు కదా. అయితే ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడు? కొంతమంది అప్పుడప్పుడు నన్ను కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఇది అందరిలో ఉంది, గురువుల్లో కూడా ఉంది. మీరు మంచి చేసినప్పుడు ఎందుకు పడి చేస్తావు, ఆఫీసులో చేసిన వరకు చేస్తే సరిపోద్ది కదా, ఆ గుడిలో ఎందుకమ్మా అంతా నువ్వు కల్పించుకొని అన్నీ చేస్తావు, అవసరమా అని అంటారు. మీ కోడళ్ళు కూడా అంతే అంటారు, మీ తల్లులు కూడా అంతే అంటారు. ఏరా నీకేమొస్తుందిరా చేస్తే అని. నాకు కూడా చాలామంది చెప్పేవాళ్ళు, ఇట్లా చేస్తే నీకేమైనా కిరీటం పెడతారా. పడి చేసే వాళ్ళకి, ఒళ్ళు దాచుకోకుండా ఉండే వాళ్ళకి చెప్పే మాట నిరుత్సాహపరుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ కూడా. కానీ ప్రభు ఏమంటాడంటే, నువ్వు చెయ్యకపోతే అసలు మొదటికే మోసం వస్తుందేమో నీకు. హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమి హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, ఉదాహరణకి ఒక యాథ్లీట్, అంటే పరుగు పందెం వేసేవాళ్ళు కానీ లేకపోతే ఆడేవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా ఫామ్లో ఉంటేనే రాణిస్తారు. ఫామ్లో ఉండాలి, ఒళ్ళు దాచుకుంటే రానివ్వరు, ఫామ్లో ఉండాలి. ఒక ఆర్టిస్ట్ కూడా ఫామ్లో ఉంటేనే, లేకపోతే మర్చిపోతాం. నేను 2008లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. మరి సినిమాటోగ్రఫీ తెలుసు, ఎడిటింగ్ తెలుసు, డైరెక్షన్ తెలుసు, ఇవన్నీ తెలుసు. అక్కడ చేశాను, నా సినిమాకి నేనే చేసుకున్నాను ఎడిటింగ్ అన్ని. కానీ ఇప్పుడు ప్రాక్టీస్ లేదు కాబట్టి చిన్నగా మర్చిపోతున్నాను. గ్రాఫిక్స్ కూడా చేశాను, రికార్డింగ్స్ కూడా చేశాను. ఎప్పుడైతే నువ్వు చేయవో ఆ పని నువ్వు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు మర్చిపోతావు, నీ నుండి తీసివేయబడుతుంది అది. ఒకసారి ఒక సన్యాసి మౌని ఒక చీకటి గుహలో తపస్సు చేసుకునేవాడు, ధ్యానం చేసుకునేవాడు. జనాలందరూ వచ్చేసి ఆయనకి అన్ని తినుబండారాలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. కాబట్టి కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ గుహలో, చీకటి గుహలో ఉన్న ఆయన నడవడం మానేశాడు, ఎందుకంటే నడవడం మర్చిపోయాడు. రెండవది చూడటం కూడా మర్చిపోయాడు, ఎందుకంటే చీకటిలో ఉన్నాడు కాబట్టి. మన పరిస్థితి కూడా అంతే. లూకా సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటాడు, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పడమంటే అక్కడ పడుతుంది. కాబట్టి ఆ విశ్వాసం అనేది కాపాడుకోవాలి, ఆ వెలుగుని కాపాడుకోవాలి. ఇక్కడ ఈరోజు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పునీత్ థామస్ అక్వైనస్ గారి గురించి 2 మాటలు చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. ఈయన 1925 నుంచి 74 సంవత్సరాలు, 49 సంవత్సరాలే బ్రతికాడు. చాలామంది పునీతులు తక్కువ సంవత్సరాల్లోనే ఎక్కువ మహిమ, ఎందుకంటే వెలిగారు. మనం చాలామంది వెలుగుతూనే ఉంటాం కానీ ఎవరికి వెలిగాము. బోల్డ్ అని సంవత్సరాలు 75, 80 వేస్ట్ జీవితం. వీళ్ళంతా కూడా 49 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, కొంతమంది 12 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. కానీ వెలిగారు అంతే. ఈ లోకానికి వెలుగుగా ప్రకాశించారు. మనం ఉన్నాం చూడండి, ఎన్ని సంవత్సరాలు వేస్ట్ మన జీవితం. ఇక్కడ దక్షిణ ఇటలీలో జన్మించాడు ఈయన. తల్లిదండ్రులు బెనడిక్టైన్ మఠంలో చేర్పించారు, ఎందుకంటే అక్కడ మఠానికి ఆయన అధిపతి అవుతాడని. కొన్నాళ్ళు చదువుకున్న తర్వాత, చదువు ముగిసిన తర్వాత ఆయనకి డొమినికన్ గురువు కావాలని, డొమినికన్ సభలో గురువు కావాలని ఆలోచన వచ్చింది. తల్లిదండ్రులు ససేమరా అంటే 1 సంవత్సరం తర్వాత ఆయన నిర్బంధించారు. వాళ్ళ కోటలు ఉండేవి ఆ రోజుల్లో, కానీ ఈయన ఒప్పుకోలేదు. చివరికి పంపించారు. ఆయన డొమినికన్ సభ గురువు అయ్యాడు. ఈయన పునీత్ ఆల్బర్ట్ ద గ్రేట్ దగ్గర చదువుకున్నాడు, కొలోన్లో. అయితే వాళ్ళ క్లాసులో అరుదుగా మాట్లాడేవాడట. ఆయన మోగ ఎద్దు అనేవాళ్ళు, డంబ్ ఆక్స్ అనేవాళ్ళు. మోగ ఎద్దు, దున్నపోతూ అంటాం కదా మనం. అందరూ కూడా ఒకరోజు ఆశ్చర్యపోయేటట్లుగా ఆయన ప్యారిస్లో డాక్టరేట్ చేసిన తర్వాత తన బోధను ఒక తత్వ గ్రంథాన్ని రచించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎంత బాగా రచించాడంటే, విశ్వాసంపై తర్కాలు చేయడం, తర్వాత బైబిల్పై వివరణ ఇంతవరకు ఇచ్చినట్లుగా కాదు, ఒక కొత్త పద్ధతిలో ప్రఖ్యాతిగాంచాడు. ఎంతవరకు వెళ్ళిందంటే పోపు గారి దగ్గరికి వెళ్ళింది ఆయన ప్రఖ్యాతి. కానీ విమర్శలు కూడా చాలామంది చేశారు. అయితే 1966వ సంవత్సరంలో సుమ్మా థియోలాజిక్ అనే గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథము ఎంతగా వ్రాయబడిందంటే, ఈరోజు వాటికన్, అంటే ఈయన ఎప్పుడు 1966 సంవత్సరం, ఇది వాటికన్ మహాసభ మొన్న జరిగింది, ఇప్పటి వరకు కూడా అదే ప్రాతిపదికగా తీసుకున్నారు.
అయితే కథోలిక విశ్వాసాన్ని పగడ్బందీగా వ్యవహరిస్తూ సమగ్ర అధ్యయనం చేస్తూ ఇది వ్రాయబడింది. ఆయన ఒకటే మాట అనేవాళ్ళు, సత్యాన్ని ఎవరు పలికినా అది పవిత్రాత్మ నుండే వచ్చింది. మనం కూడా గమనించాలి, సత్యము దేవుని ప్రతిరూపం, సత్యమే దేవుడు, దేవుడే సత్యం. అయితే డిసెంబర్ 1273లో పునీత నికోలస్ గారి పండుగ రోజున ఆయన పూజ చేసుకుంటూ ఉండగా ఒక దివ్యానుభూతికి లోనయ్యాడు. ఆ రోజు నుండి అంత గొప్ప రచయిత రాయడం మానేశాడు. ఎందుకని వేరే వాళ్ళు అడిగితే, నేను చూసింది చాలా, నేను వ్రాసింది చెత్త అన్నాడు. నేను చూసింది చాలా, నేను ఈ దర్శనంలో ఈ దివ్యానుభూతిని పొందినప్పుడు దేవుడు నాకు ఆవిష్కరించుకున్నది చాలా గొప్పది, అంటే దేవుడు చాలా గొప్పవాడు, దేవుడి గురించి నేను రాసింది చెత్త అన్నాడు. అంటే దేవుడి గురించి ఎంత రాసినా అది తక్కువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 నెలల తర్వాత చూడండి, దేవుడి మీద ఆశ కలిగింది ఈయనకి. ఆ ఆశను దేవుడు పూర్తిగా నెరవేర్చాడు. అంటే తను ఆవిష్కరించుకున్నాడు దేవుడు. 3 నెలల తర్వాత లియోన్ సభకు వెళ్తూ ఉండగా వ్యాధిన పడి ఆయన తర్వాత పాప సంకీర్తనం చేసి మంచి సప్సాన్ని తీసుకొని మంచి 2 నెలల తర్వాత మరణించాడు. ఆయన ఒకటే చెప్తున్నాడు, ఈ విధంగా రాస్తున్నాడు, నేను నిన్ను స్వీకరిస్తున్నాను, నీవే నా ఆత్మ రక్షణ. వెల అంటే ప్రభు చెప్పారు కదా, ఈ లోకంలో నువ్వు ఆత్మ అన్ని సంపాదించినా, లోకమంతా సంపాదించిన ఆత్మను కోల్పోతే, కాబట్టి నా చదువు, నా జాగరణలు నీ గురించి, శ్రమలు నీ ప్రేమ కొరకే అని చెప్పాడు. ఎంతో బోధించాను, మరెంతో వ్రాశాను, అంతా కూడా పవిత్ర యేసుక్రీస్తు శరీరం గురించే, యేసుక్రీస్తులో శ్రీసభ గురించి విశ్వాసాన్ని బోధించాను, వ్రాశాను, నేను నీకు సమర్పిస్తున్నానని చెప్పాడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన 2 రోజుల తర్వాత 1774లో మార్చి 7న చనిపోయారు, 49 సంవత్సరాలకు. ఈయన వెలిగాడు. ఈయన దాచుకోలేదు, కష్టపడ్డాడు, శ్రమించాడు, వెలిగాడు, ఎంతోమందికి వెలుగును చూపించాడు దేవుడు వెలుగు. మనం కూడా దేవునిచే పిలువబడుతూ ఉన్నాం. దేవుని వెలుగుని ప్రకాశించాలి. నీ కుటుంబంలో, నీ భార్యకు, నీ భర్తకు, నీ పిల్లలకు నువ్వు ఒక వెలుగు కావాలి. అది దేవుని పిలుపు మనందరికీ కూడా. పరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వేలాది స్తోత్రాలు, వందనాలు. మా ఫ్రాన్సిస్ పోప్ గారిని ఆశీర్వదించండి, వారికి మీ జ్ఞానాన్ని దయచేయండి, మా మెత్రానులకు, పీఠాధిపతులకు బోధించే శక్తిని దయచేయండి, మా గురువులకు మీ పరిశుద్ధ గ్రంథములోని సత్యాలన్నిటినీ తెలియపరచి, మరి పునీత థామస్ అక్వైనస్ గారి పండుగ రోజున వారందరికీ కావలసిన జ్ఞానమును దయచేసి, తద్వారా మేము కూడా ఆ జ్ఞానము నడిపింపబడి, ఆ వెలుగులో నడిపింపబడి అనుగ్రహాన్ని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు మీరు వాక్యం ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నారు, నేను వెలుగును, మీరు కూడా వెలగాలి, మీ జీవితాలు, మీ సత్కార్యాలు అందరూ కూడా చూడాలి, నన్ను తెలుసుకోవాలి. కానీ ప్రభువా, మేము ఒళ్ళు దాచుకుంటున్నాం, నీ గురించి బహిరంగంగా మాట్లాడడానికే సిగ్గుపడుతున్నాం అనేకసార్లు. మమ్మల్ని క్షమించు ప్రభువా. రాబోయే దినాలలో సృష్టికర్తవైన నిన్ను, మమ్మల్ని పోషించే దేవుడవైన నిన్ను, మా కోసం నీ ప్రాణాన్ని అర్పించిన నిన్ను ప్రభువా బహిరంగంగా ప్రకటించే అనుగ్రహాన్ని దాచిపెట్టుకోకుండా ప్రభువా మా విశ్వాసాన్ని ప్రభువా కొండపై నుండి ప్రకటించే శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు దివ్యవాణి టీవీ ద్వారా మరి యాంటనాలు ప్రభువా, మా ఇళ్లపైన ఉన్న యాంటనాల నుంచి, హౌస్ టాప్స్ నుంచి ప్రభువా, ఇదిగో తండ్రి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావయ్యా నీ సువార్తని. ఈ దివ్యవాణి చూస్తూ ఉన్న వారందరినీ ఆశీర్వదించు. ఎవరికైతే నీ సువార్త ప్రకటించబడుతుందో వాడికి రక్షణ దయచేయి తండ్రి. ఇదిగో పునీత థామస్ అక్వైనస్ గారు చెప్పగలిగారు, నేను చూసింది చాలా, వ్రాసింది చెత్త అని. ప్రభువా, నిన్ను తెలుసుకుని నీ భాగ్యాన్ని, నీ దర్శన భాగ్యాన్ని మా అందరికి దయచేయనాను. ఈరోజు ఎవరైతే నీ కోసం, నీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నారో వారందరిని దీవించమని, ముఖ్యంగా మా దాతలు ప్రభువా ముందుకు వచ్చి నిన్ను ప్రకటించడానికి తండ్రి, వారు అనేక విధాలుగా శ్రమలు, త్యాగం చేసి ప్రభువా ఇస్తూ ఉన్న దాన ధర్మాలను బట్టి
మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వారిని ఆశీర్వదించమని బహుగా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనంగా మన విన్నపాలను ప్రభువుకి విన్నవించుకుందాం. ఈ మా మనవులన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనం చేయించున్నాము తండ్రి. ఆమేన్. నీ ప్రేమ తోటలో విరిసింది పూజ కుసుమం, నీ పూజ పీఠం నీ సన్నిధానం అలరించర్పింతు దేవా. నీ కోసమే నా జీవితం, నీ కోసమే నా జీవితం ప్రియమారర్పింతును, నేను ప్రియమారర్పింతును. నీ ప్రేమ తోటలో సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి లపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత తోమాస్ అక్వైనాస్ ఉత్సవ సందర్భమున మేము నీ పీఠముపై ఉంచిన అర్పణలను స్వీకరించుము. ఈ బలి ద్వారా నీ పునీతుని మహిమపరచిన నీవు ఈ బలినే ఈ రోజు నిర్వహించు. మాకు పాప క్షమాపణను నీ కరుణను బహుమానముగా దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన మీ శ్రీసభకు పునీత థోమస్ అక్వైనాస్ పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితాన్ని మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధనల వలన విశ్వాసములో ఎదుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగు చేయుచున్నావు. కావున దూతులతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మీ మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేయువారు ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒకటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజించుము.
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనాలు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవాన్ని వసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. మీ సముఖమునొచ్చి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయి. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల యొక్క మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యములో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రతిసారి పరలోక ప్రార్థన చెప్పినప్పుడు ఆయన రాజ్యం రావాలంటాం. ఎలా వస్తుంది? మనందరం కూడా వెలుగుగా ప్రకాశించినప్పుడు. ఈరోజు నీలో భయం ఉన్నట్లయితే వెలుగుగా, ప్రభు వెలుగుగా ఉండడానికి మదర్ తెరేసా గారికి ప్రభు పిలిపించాడు. రా, నా వెలుగు చూపించమన్నాడు. ఈరోజు నీ మంచి పనుల ద్వారా, మంచి మాటల ద్వారా, మంచి విశ్వాసము ద్వారా ఆ ప్రభు వెలుగును మనం ప్రకాశించాలి. ఆయన్ని చూసి, ఆయన మనల్ని, ప్రజలు మనల్ని చూసి దేవుణ్ణి సత్కరించాలంటున్నాడు. అందుకే 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తూ నీకు శక్తినివ్వమని, బలాన్నివ్వమని. ఎందుకంటే ప్రభు మన దగ్గరికి వచ్చేది మనల్ని మార్చడానికి, మనలో వెలుగుని నింపడానికి. వెలుగు గురించి భయపడే తత్వం మనది కాకూడదు. కాబట్టి కావున ప్రత్యేకించి ఈ సమయంలో ప్రభువుని ప్రార్థన చేస్తూ శక్తిని దయచేయమని అడుగుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయా అనుగ్రహములను పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ
మా పాపం లెక్కించక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరము సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని అనుగ్రహించుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన మనము ధన్యులము. ప్రభువా, మీ నైందు ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థపడును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నాయందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజం. శాంతి సుధలు సత్య సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు సత్య సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం, ప్రభు భోజం మధురాహారం. ఇతడు విశ్వాసపాత్రుడును వివేకవంతుడునైన సేవకుడు, యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేళకు పెట్టుటకు నియమింపబడిన వాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పునీత తోమాసు అక్వైనాసు ఉత్సవము నాడు పరమ విందులో పాల్గొను వారందరూ స్వర్గము నుండి దివ్య శక్తిని పొందుదురుగాక. వారి విశ్వాసము బలపడి పెంపొందునుగాక. తద్వారా నీవు మాకు అనుగ్రహించిన విశ్వాస వరమును పదిలముగా కాపాడుకొనుచు నీవు నిర్ణయించిన రక్షణ మార్గములో పయనించున్నట్లు అనుగ్రహించుము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. స్క్రీన్ పై ఉన్న ప్రార్థనను నాతో కలిసి చెప్పండి. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన యోసేపు గారా మీకు వందనము. ధన్య కన్య మరియా భర్త అయిన నీతిమంతుడా మీకు అభివందనము. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా మీకు స్తోత్రము.
మరియును భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా మీకు స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా మీకు వందనములు. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా మీకు స్తోత్రములు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి మీకు వినయాంజలుడు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యమును మాకియ్యండి. కార్మికుల, కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయు శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితము జీవించి ధన్య మరణాన్ని పొందు అనుగ్రహం మాకు దయచేయండి. యేసు మరియ సాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని మేము నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యము మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కుటుంబమా యేసు మరియా జోజప్పలారా ఓ పావన తిరు కుటుంబమా పాలించరండి పోషించరండి పాలించరండి పోషించరండి దీవించరండి మా కుటుంబాలను దీవించరండి మా కుటుంబాలను యేసు మరియా జోజప్పలారా ఓ పావన తిరు కుటుంబమా. పరమైనది మీ కుటుంబ జీవితం, పరిపూర్ణమైనది మీ పుణ్య జీవనం. ప్రార్థనాపరమైనది మీ కుటుంబ జీవితం, పరిపూర్ణమైనది మీ పుణ్య జీవనం. పవిత్రమైనది మీ ప్రేమ బంధం, పవిత్రమైనది మీ ప్రేమ బంధం. ఆ ప్రేమ బాటలో మము నడుపుము నేడు, ఆ ప్రేమ బాటలో మము నడుపుము నేడు. యేసు మరియా జోజప్పలారా ఓ పావన తిరు కుటుంబమా. యేసు మరియా జోజప్పలారా